దేవుని వాక్యం నుండి ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 8వ వచనం. క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పరుట వలన నీ ఇంటి మీదికి హత్యాదోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. తెరువబడిన వాక్యం మా ఎదుట ఉంది, మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండలో ఇశ్రాయేలు ప్రజలకి అవసరమైన సూచనలు చాలా దేవుడు చేశాడు. 21వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు కొన్నిటిని చర్చించాడు. అంటే ఒకవేళ ఓ గుర్తు తెలియని మృత, ఇంకా యుద్ధంలో చెరపట్టబడి తీసుకొచ్చిన స్త్రీని ఎలా వివాహం చేసుకోవచ్చు, అలాగే ఇద్దరు భార్యల్లో ఒకరు ప్రేమించబడినామా, ఇంకొక ఆమెమో ద్వేషించబడినామా, ఒకవేళ ద్వేషించబడిన కుమారుడు పెద్దవాడయ్యి ప్రేమించబడిన కుమారుడు చిన్నవాడు అయితే ఆమె ప్రేమించబడుతుంది కాబట్టి ఆమె కుమారుడిని జ్యేష్ఠుడు చేయడానికి లేదు. అంటే జ్యేష్ఠత్వం ఎవరికి రావాలో చెప్పాడు. ఇలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు 21వ అధ్యాయంలో చెప్పాడు. 22వ అధ్యాయంలో చాలా చిన్న విషయాలు కూడా చెప్పాడు. అంటే ఇవి కూడా చెప్పాలా అన్న అంత చిన్నవన్నమాట. చెట్టు మీద గూడు పెట్టే పక్షి గురించి చెప్పాడు. ఆ పక్షిని, పిల్లల్ని ఎలాగూ తీసుకోవచ్చు, తీసుకోకూడదు, ఆ సంగతులన్నీ చెప్పాడు. అంటే నిజానికి దేవుని దృష్టిలో పక్షి అంతా చెప్పండి, దాని గురించి రాయాలా? కానీ దేవుడు చాలా చిన్న చిన్న జంతువులు, చిన్న పక్షులు, వాటి గురించిన వివరాలు కూడా ఆయన రాశాడు. అంటే చిన్న వాటిని కూడా లక్ష్యం చేసేవాడు ఆయన కదా. ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చుకు కూడా నేల రాలదట. మనుషుల దృష్టిలో పిచ్చుకు పెద్ద లెక్కలోది కాదు కదా, కానీ దేవుని దృష్టిలో ఒక పిచ్చుకు కూడా చాలా విలువైన. కాబట్టి చాలా సాధారణమైన చిన్న విషయాలు కూడా ఆయన చాలా వివరమైన హెచ్చరికలు ఇచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్నది కూడా ఒక రీతికి అలాంటిదే. ఇల్లు కట్టేటప్పుడట ఇంటికి ఏం చేయాలా? కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదకి హత్య దోషము రాకుండాటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టింపవలెను. పెట్టగోడ గురించి చెప్పాయండి. ఓ చిన్న పెట్టగోడ గురించి, పారాపెట్ వాల్ అంటారు దాన్ని. ఇంగ్లీష్లో ఇంకో పేరు కూడా ఉంది దానికి, బ్యాటిల్మెంట్ అని. నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నా, ఎప్పుడు వినలేదు ఆ పేరు. మన కప్పుకి ఏముండాలట? పెట్టగోడ ఉండాలట. అంటే ఈ తూర్పు దేశాల్లోనే ఇలాగూ ఫ్లాట్ రూఫ్స్ ఉంటాయి. అంటే ఇలా బల్లపరుపుగా ఉండే కప్పులు ఉంటాయి. పశ్చిమ దేశాలు అలా ఉండవు. ఎందుకంటే అక్కడ సమస్య ఏంటి? పెద్ద సమస్య ఏంటి చెప్పండి వాళ్ళకి? మంచు కురుస్తుంది కదా. ఇలాంటి దాంట్లో ఇలాంటి రూఫ్ వేసారనుకోండి, ఆ మంచు అంతా పైనే ఉంటుంది, కింద పోదు. అందుకని తప్పకుండా అక్కడ రూఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, స్లోప్లో ఉంటుంది. అంటే పడ్డ మంచు ఏమైపోవాలా? కిందకి
కారిపోవాలి. కానీ మన ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే మనం ఇలా ఫ్లాట్గా రూఫ్ వేస్తాం, ఎందుకంటే పైన కూడా వాడుకోవాలి మనం కదా, పైన కూడా మనకు కొన్ని పనులు ఉంటాయి, అందుకని దాని కొరకు ఇలాంటి ఫ్లాట్ రూఫ్స్ వాడతాం మనం. ఇశ్రాయేల్ దేశం కూడా మన ఆసియా ఖండంలో అదే కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి అలవాటు ఉంది, ఇలాంటి కప్పులు వేసే అలవాటు ఉంది. అలాంటి కప్పు ఉన్నప్పుడు ఏముండాలట, పెట్టగోడ తప్పకుండా ఉండాలట. ఏంటట సమస్య, ఆ పెట్టగోడ మీద ఎవరన్నా పొరపాటున నడుస్తూ తెలియక అంచు దగ్గరకు వచ్చి ఏమవ్వచ్చు, పడిపోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు తెలియక ఆడుకుంటూ ఉంటారు, పడిపోవచ్చు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు అటు తరచుగా కళ్ళు తిరగటం, అలాగ ఫెయింట్ అయ్యేవాళ్ళు, వాళ్ళు పడిపోవచ్చు. అలాగే కొంతమంది అంత బాగుంటుంది కానీ మనిషి శరీరం బాగుంటుంది కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది కదా, ఎక్కడో అన్యమనస్కంగా ఉంటారు. అలాంటి వాడు కూడా ఏదో ఆలోచిస్తా నడుచుకుంటూ వెళ్ళాడంటే పడిపోవచ్చు. కాబట్టి బలహీనులు ఎవరైనా పడిపోవచ్చు. అందుకని తప్పకుండా ఏముండాలట, పెట్టకూడ ఉండాలట. ఎందుకట, అలా కనుక ఎవరన్నా పడిపోతే ఏమొస్తుంటున్నాడు, హత్యాదోషం, నీ ఇంటి మీదకి హత్యాదోషం. లేకపోతే మరొక రీతిగా దాన్ని ఏమనొచ్చు అంటే నీ ఇంటి మీదకి రక్తాపరాధం, బ్లడ్ గిల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పైన పెట్టకూడా నీకు అవసరం, నీ కుటుంబానికి అవసరం. అంత మాత్రమే కాదు, ఇంక ఎవరైనా సరే మీ బంధువులు కానీ లేకపోతే స్నేహితులు కానీ ప్రక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా దానిపై నుంచి పడే అవకాశం ఉంది. పడితే ఏమొస్తుంది, నీకు హత్యాదోషం వస్తుంది. కాబట్టి తప్పకుండా ఏం కట్టించాలట, పెట్టగోడ కట్టించాలి అంటున్నాడు. కాబట్టి పెట్టగోడ యొక్క ప్రాధాన్యత దీంట్లో మనం తెలియజేస్తా ఉన్నాడు. దాని ఏం తప్పిస్తుంది, హత్యాదోషం నుంచి తప్పిస్తుంది. అంటే నీకు భద్రత ఇస్తుంది, అలాగే మరొకరు వచ్చి పడిపోకుండా హత్యాదోషం నుంచి తప్పిస్తుంది. మరొక మాట చూద్దాం, చూడండి. నిర్గమకాండం 21వ అధ్యాయం 33వ వచనం. నిర్గమకాండం 21వ అధ్యాయం 33వ వచనం. ఒకడు గోతి మీది కప్పు తీయుట వలన, లేక ఒకడు గొయ్యి తవ్వి దాని కప్పకపోవటం వలన దానిలో ఎద్దేనను గాడిదేను పడినడల ఆ గోతి కామందులు ఆ నష్టము అచ్చుకొనవలను, వాటి యజమానునికి సొమ్ము ఇవ్వవలను, చచ్చినది వానిదగును. ఇక్కడ మరో జాగ్రత్త చెప్పాయండి. ఏం చేయాలట, గోతి మీది కప్పు తీయకూడదు కదా. మనం చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో చాలా చోట్ల పేపర్లో మనం చూస్తూ ఉంటాం కదా, మ్యాన్ హోల్స్ అని ఉంటాయి. అంటే ఈ మురుగంతా పోవటం కొరకు అడుగున కాలం ఉంటుంది, దానిపైన ఒక చిన్న మూత ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు ఆ మురుగు బాగు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని మూత తీసేసి మళ్ళీ పెట్టకుండా వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఏమో భయంకరమైన వర్షం వచ్చేస్తే, వర్షం వచ్చి రోడ్డు అంతా మునిగిపోద్ది. అసలు ఎక్కడ గుంటుందో తెలియదు, ఎక్కడ బాగుందో తెలియదు. అలాగే ఎవరన్నా పొరపాటు నడుస్తూ ఉంటే ఏమవుతారు, ఆ గుంటలో పడిపోతారు కదా. ఈ మ్యాన్ హోల్ ప్రమాదాలు కూడా చాలా చూస్తూ ఉన్నాం. అలా ఎవరన్నా మనిషి చనిపోతే ఆ గోతి మీద ఆ మూత తీసేసిన వాడి మీదకి ఏమొస్తుందన్నమాట, హత్యాదోషం వస్తుంది. అలాగే తరచుగా మరొకటి కూడా మనం వింటూ ఉంటాం కదా, బోరు బావి తవ్వి దాన్ని ప్రొటెక్ట్ చేయకుండా వదిలేస్తారు. అంటే కనీసం దాన్ని పూర్తి చేసిన దాకా అక్కడ ఎవరో ఒకరు కాపలా ఉండాలి కదా. అలా కాకుండా దాన్ని వదిలేస్తే ఒక్కప్పుడు పొరపాటున పిల్లలు ఆడుకుంటే ఏమైపోతున్నారు, బోరు బావిలో పడిపోతున్నారు. కాబట్టి వీటన్నిటి విషయంలో నీవు బాధ్యత వహించాలి. నీవు హత్యాదోషం తప్పించుకోవాలంటే తప్పకుండా నీ ఇంటి పైన పెట్టగోడ ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఆ ఇల్లుని మనం ప్రాముఖ్యంగా 3 రకాలుగా లేక 4 రకాలుగా చూడటానికి ప్రయత్నం చేద్దాం.
ఇల్లుని ఓ కట్టడంగా చూడవచ్చు, ఒక బిల్డింగ్గా చూడవచ్చు. ఆ బిల్డింగ్ లాగానే చెప్పాడు కదా, ఇక్కడ ఇల్లుని ఒక బిల్డింగ్గా చూశాడు. రెండోది, ఇల్లుని ఒక వ్యక్తి యొక్క జీవితంగా కూడా చూడవచ్చు. ఒక వ్యక్తి యొక్క జీవితంగా కూడా చూడవచ్చు. రెండవది, మూడవది, ఇల్లును ఒక కుటుంబంగా కూడా చూడవచ్చు. నాలుగవది, ఇల్లును ఒక సంఘంగా కూడా చూడవచ్చు. 4 రకాలుగా ఆ ఇల్లును మనం చూస్తే అలాంటి ఇంటికి పెట్టగోడ యొక్క అవసరం ఏంటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఇక్కడ రాసినట్టుగానే ఇంటిని ఓ బిల్డింగ్ లాగా, అంటే ఓ కట్టడం లాగా చూద్దాం. కాబట్టి సాధారణంగా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు తప్పకుండా ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, అంతా కట్టించి అదొక్కటి ఆపకూడదు కదా. తప్పకుండా ఏం చేయాలా, పెట్ట కూడా కట్టించాలి. చాలాసార్లు మన వాళ్ళు మిస్ చేస్తూ ఉంటారు కదా, అన్నిటికీ డబ్బులు పెట్టి అంతా కడతారు, అది మాత్రం ఇంకా డబ్బులు చాలలేదులే అని వదిలేస్తూ ఉంటారు. లేదు, చాలా 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 అవసరమైన సంగతి. ఎవరన్నా ఎందుకు నువ్వు పెట్టకూడదు కట్టలేదయ్యా అంటే వాళ్ళు చెప్పే అబ్జెక్షన్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఏమంటారు సాధారణంగా వాళ్ళు? ఏమంటారు? మనిషి పడిపోయేది ఎప్పుడో అసాధారణంగా కదా, మీరు ఎక్కడో ఒక ప్రపంచంలో ఒక 10-15 సార్లు లేకపోతే దేశంలో ఏదో అక్కడక్కడ జరిగే సంగతులు చూసి మీరు దాన్ని బట్టి పెట్టకూడదు కట్టమంటారు ఏంటి మమ్మల్ని అంటారు. అంటే అది ఎప్పుడు జరిగేది కాదు. దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. అయితే తప్పకుండా మన జీవితంలో ఎప్పుడో జరిగే దాని గురించి కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సిందే. అది ఎప్పుడు జరగదుగా అంటానికి లేదు. ఓడ తయారు చేసేటప్పుడు ఓడ సాధారణమైన నీటి మీద ప్రవహించడానికి చాలా తేలిగ్గా చేస్తే సరిపోదు. కానీ ఎప్పుడూ సముద్రం నిమ్మలంగా ఉండదు. ఒకప్పుడు ఎలా ఉంటుంది, చాలా మంచి అలలు ఉంటాయి, ఉధృతంగా ఉంటాయి, రేజింగ్ సీ ఉంటుంది. దాన్ని కూడా తట్టుకునేటట్టు కట్టాలా ఒక ఓడని. ఒకవేళ ఎవరన్నా ఏముందలే సాధారణంగా సముద్రం నిమ్మలంగానే ఉంటుంది, అలాంటి తుఫాన్లు ఎప్పుడో కదా వచ్చేది అని మామూలుగా సింపుల్గా కట్టేశాడు అనుకోండి, ఎవరన్నా ఓడ ఎక్కుతారా? ఓడ ఎక్కేటప్పుడు చెప్పాడు అనుకోండి, అరే బాబు సింపుల్గా కట్టామయ్యా, దీనికి ఎక్కువ ఖర్చు పెట్టలేదు మేము, సాధారణంగా సముద్రం నిమ్మలంగానే ఉంటుంది, సముద్రం నిమ్మలంగా ఉన్నప్పుడు బాగా వెళ్ళిపోద్ది ఇది, ఆ తుఫాన్లు రావటం అలాగ పెద్ద పెద్ద అలలు రావటం చాలా అరుదు, పర్లేదు ఎక్కడంటే ఎవరిని ఎక్కుతారా? ఎవరు ఎక్కరు కదా. కాబట్టి ఎప్పుడో అసాధారణమైన పరిస్థితుల్లో జరిగే దాని విషయం కూడా మనం ఏం చేయాలి, తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ముందుగానే ప్రమాదాన్ని ఏం చేయాలా, నివారించాలి. నివారణ, ప్రివెంటివ్ మినిస్ట్రీ. చాలాసార్లు ఇది ఎలా ఉంటుందంటే పెద్ద గొప్పగా అనిపించదు. అంటే ఓ పెద్ద ప్రమాదాన్ని తప్పించే పరిచర్య ఎలా ఉంటుందంటే మనుషులకి పెద్ద గొప్పగా అనిపించదు. ఉదాహరణకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, డాక్టర్ గారు చెప్పి, బాబు నీకు ఏదో చాలా పెద్ద వ్యాధి ఇచ్చేట్టుగా ఉంది, నువ్వు అర్జెంటుగా ఓ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అని చెప్పాడు అనుకోండి. ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు, తగ్గిపోయింది. దాన్ని పెద్ద లెక్క చేయం మనం, ఎందుకంటే తగ్గిపోయిందిగా కదా. అలా కాకుండా ఆయన చెప్పిన మాట వినలేదనుకోండి, మనం కొంతకాలానికి నిజంగానే ఆయన చెప్పిన రోగం వచ్చిందనుకోండి, అప్పుడేమనుకుంటాం, ఆ రోజు డాక్టర్ గారు చెప్పిన మాట వినుంటే బాగుండేది కదా అనుకుంటాం కదా. అంటే ఇలాగూ నివారణ చేసే పనులు సాధారణంగా జరిగితే వాటికి పెద్ద విలువ ఉండదు కదా. ఎప్పుడు విలువ ఉంటుంది, జరగాల్సిందంతా జరిగితే ప్రమాదం వచ్చిన తర్వాత అప్పుడు అరే ఆ రోజు ఆయన చెప్పాడు కదా, అది వినుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది కదా. కాబట్టి ఏదైనా సరే నివారణ చేసేటువంటి పనులు మనుషులకి, అంటే దాని తీవ్రత తెలియకపోతే దాని విలువ తెలియదు. దాని తీవ్రత తెలుసుకున్న దాకున్నామంటే
జరగాల్సింది జరిగిపోద్ది, ఇంకా నువ్వు మార్చుకోవాల్సిందంటే ఏమీ లేదు. కాబట్టి ప్రమాదాన్ని నివారించడం చాలా చాలా ముఖ్యం. అలాగే ఒకవేళ ఎవరన్నా పెట్టగోడ కట్టకపోతే ఎందుకు కట్టలేదయ్యా అని అడిగామనుకోండి, సాధారణంగా అంటే అంత బాగా కట్టి కాస్తలో డబ్బులు లోపించేవాడు అనమాట. కాస్త పెట్టగోడ దగ్గర డబ్బులు లోపించేవాడు. అతని దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, వాళ్ళు చెప్పే ఇంకొక అబ్జెక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? అది కాదండి, జాగ్రత్త నడవాలి, కానీ జాగ్రత్త లేకపోతే ఎట్లా? మనుషులకి జాగ్రత్త నేర్పాలి కదా. అలా కళ్ళు మూసుకుని ఎవరు నడవమన్నారు? మన మనుషులకు అన్నీ చేసామనుకోండి, వాళ్ళు అసలు జాగ్రత్త ఎప్పుడు నేర్చుకోరు. కాబట్టి వాళ్ళు జాగ్రత్త నేర్చుకోవాలంటే ఇలాగే ఉండాలి అని చెప్తారు కొంతమంది. అంటే వారు బలహీనులుగా ఎందుకు ఉండాలి అంటున్నారు వాళ్ళు. అయ్యా నువ్వు పెట్టకూడగట్టయ్యా అంటే వీళ్ళు అంటున్నారు వాళ్ళు బలహీనులుగా ఎందుకు ఉండాలి, పడిపోయే వాళ్ళకి ఎందుకు ఉండాలి అంటున్నారు. కానీ మన ప్రభు బలహీనుల విషయమై మనం జాగ్రత్త తీసుకోవాలని చెప్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు. ఒక్క నిమిషం క్షమించండి. లేక 14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14-15 వచనాలు. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించినట్లా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయిను వానిని నీ భోజనము చేత పాడు చేయకుము అంటున్నాడు. ముందుగా చెప్పాడు ఏది నిషిద్ధం కాదు, నువ్వేమైనా తినొచ్చు. భోజనం విషయంలో నీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ ఎవరన్నా ఒక బలహీనుడైన సహోదరుడు నీ భోజనాన్ని బట్టి అతడు అభ్యంతరపడేట్టుగా ఉంటే ఏం చేయాలట? అతని కోసం నువ్వు ఆ భోజనాన్ని మానుకోవాలట. అంటే ఎవరి కోసం నువ్వు త్యాగం చేయాలా? బలహీనుడైన వానికి. నీకు తెలుసు ఆ భోజనంలో తప్పేమి లేదని, కానీ అవతల వ్యక్తి అభ్యంతరపడుతున్నాడు కాబట్టి అతని కోసం నీ భోజనాన్ని మానుకో. లేకపోతే ఏం చేసినట్టట? నీ భోజనమును బట్టి ఏమంటున్నాడు? ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని భోజనము చేత పాడు చేయకము అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం బలహీనుల విషయమే జాగ్రత్త తీసుకోవాలా. ఎందుకు వాళ్ళ బలహీనులుగా ఉండాలి అని ప్రశ్న వేయటానికి లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి జాగ్రత్త తప్పకుండా తీసుకోవాల్సిందే అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తాం. నువ్వు అంత బాగా నిర్మించిన ఓ చిన్న వీక్ లింక్ నీ పనిని మొత్తం పాడు చేస్తుంది. వీక్ లింక్ ఎక్కడో ఒక్క చోట ఉంటుంది కదండి. మీరు పెద్ద మంచి ఇనప చైన్ తయారు చేశారు, అంత బాగా చేశారు, చైన్ చాలా గట్టిగా ఉంది, కానీ మధ్యలో ఒక్క చోట ఎక్కడో కాంప్రమైజ్ అయ్యి ఒక్క లింక్ దగ్గర సరైన ఇనుము వాడలేదు మీరు. దానివల్ల ఎంత ప్రమాదం? మిగిలిన లింకులన్నీ గట్టిగానే ఉన్నాయి, ఒక్కటే కదా. కాబట్టి తెగేది ఒక్క చోట తెగితే చాలు కదా, అన్నీ తెగాల్సిన అవసరం లేదు. గొలుసు ఒక్క చోట దిగితే చాలు. కాబట్టి వీక్ లింక్ అనేది చాలా చాలా ప్రమాదకరమైంది అంటున్నాను.
ఇది నీ కొరకు చేయాల్సిన పని, ఇతరుల కొరకు కూడా చేయాల్సిన పని. కాబట్టి నువ్వు ఇతరులను ప్రేమించేవాడు అయితే ఇతరుల భద్రత కొరకు ఆలోచిస్తావు. ఇతరులు ఎవరన్నా నీ తప్పు వల్ల చనిపోతే ఆ హత్యాదోషం నీ మీదకు వస్తుంది. అలా కాకుండా ముందుగానే నువ్వు పని చేయటం వల్ల ఇతరులను నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం అన్నమాట. అందుకే 1 కొరింథీ 10:24 చదువుదాం చూడండి. 1 కొరింథీ 10:24. మొదటి కొరింథీ ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. తన కోసం కాదు, ఎవరి కోసం అట? ఎదుటివాని మేలు కొరకు చూసుకోవాలి. నువ్వు ఒకవేళ జాగ్రత్తగా నడుస్తావని నీకు నమ్మకం ఉందేమో కదా. నేను పడిపోను, నేను చాలా జాగ్రత్తగా ఉంటానని నమ్మకం ఉందేమో. నీవు బాగానే నడవచ్చు, కానీ ఇతరులు నడవలేకపోవచ్చు, అలాంటి వారు పడిపోవచ్చు. కాబట్టి తప్పకుండా నువ్వు బ్రతికేది కేవలం నీ కోసం కాదు. ఎవరి కోసం బ్రతకాలా? నీ ఎదుటివాని కొరకు బ్రతకాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనేది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి మనం ఇల్లు కట్టినప్పుడు తప్పకుండా ఇతరులకు ప్రమాదం లేకుండా మనం కట్టాలి. ఇల్లు కట్టినా కానీ, ఏ పని చేసినా కానీ, మనం భౌతికంగా చేసే ఏ పనైనా మనం జాగ్రత్త కలిగి కట్టాలి. ఎందుకంటే మేడ మీద, మిద్దె మీద, రూఫ్ మీద మనం చాలా పనులు చేస్తాం, దాన్ని మనం వాడుకుంటాం. ఏం చేస్తాం చెప్పండి మీరు? సాధారణంగా మన ఇల్లుకి ఇలా స్లాబ్ ఉందనుకోండి, పైన ఏం చేస్తాం చెప్పండి? ఎందుకు ఉపయోగిస్తాం వాటిని? ఎండాకాలం నిద్రపోవటానికి ఉపయోగిస్తాం కదా, ఇంకా బట్టలు వేసుకోవటానికి ఉపయోగిస్తాం. ఇలాంటి అవసరాలు చాలా ఉంటాయి మనకి. కాబట్టి మిద్దె మీది ఇది చాలా అవసరమైనటువంటి ప్రాంతం అది. కాబట్టి తప్పకుండా దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మిద్దె మీద చాలామంది చేసిన పనులు మనకు తెలుసు కదా. రాహాబు వేగులు వారిని ఎక్కడా దాచిపెట్టింది? మిద్దె మీదే కదా. మిద్దె మీదకి తీసుకెళ్ళి ఆ జనుపు కట్టెలో వారిని దాచిపెట్టింది. అలాగే నెహెమ్యా గ్రంథంలో వారు పండుగ చేసుకున్నారు. ఎక్కడ చేసుకున్నారు తెలుసా? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోనూ దేవమందిరపు ఆవరణంలోనూ నీటి గుమ్మ వీధిలోను ఎఫ్రాయిము గుమ్మ వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. ఎక్కడ కట్టున్నారట పర్ణశాలలు? ఇండ్ల మీద కట్టుకున్నారట. ఇండ్ల మీద పండగ చేసుకున్నారన్నమాట. మనం కూడా సాధారణంగా ఫంక్షన్లు ఎక్కడ చేస్తాం? ఇంటిపైనే కదా. ఇంటిపైనే మన ఖాళీ ఉంటుంది కాబట్టి అక్కడే మనం చిన్న చిన్న పండుగలు అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు మనం చేస్తాం. కాబట్టి వారు పండుగ చేసుకున్నారు మిద్దె మీద. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఇంట్లో ఉంటే ఓ పక్షవాయువు గలమాన్ని తీసుకొని వచ్చారు. ఎక్కడి నుంచి దించారు అతన్ని? పైనుంచే, కప్పు మీద నుంచే. కాబట్టి కప్పు ఆ రకంగా కూడా ఉపయోగపడతాం. అలాగే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనంలో పేతురు మిద్దె మీదకి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. కాబట్టి మిద్దె మీద ప్రార్థన చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే 2వ సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఒక ఆయన మిద్దె మీద నడుస్తున్నాడు. ఎవరైనా చెప్పండి? దావీదు మిద్దె మీద నడిచాడట. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, ఈయనేమో బద్ధకంగా ఎక్కడ నడుస్తున్నాడు? మిద్దె మీద నడుస్తున్నాడు. ఇంతకుముందు మనం పైన చెప్పిన సందర్భాలన్నిటిలో చాలా మేలే జరిగింది మిద్దె మీద. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే మిద్దె మీద నుంచి జారిపడ్డాడు కదా. కాలు జారలా, ఏం జారింది? మనసు జారింది కదా. కాలు జారి పడలా దావీదు, మనసు జారి పడ్డాడు. మిద్దె మీద నుంచి సరైన భద్రత పొందలేకుండా ఉన్నాడు.
కాబట్టి ఎవరైనా సరే మన మిద్ది మీద నుంచి కింద పడితే ఏమొస్తాట, మనకి హత్యాదోషం వస్తుంది. రక్తాపరాధం అంట. రక్తాపరాధం చాలా రకాలుగా రావచ్చు. ఒకటి, ఎవరన్నా హత్య చేస్తే కదా, కావాలని హత్య చేస్తే రక్తాపరాధం వస్తుంది. ఒకప్పుడు కావాలని కాకుండా పొరపాటును కూడా హత్య చేయొచ్చు. దానికి కూడా వచ్చుద్దా రక్తాపరాధం? వచ్చుద్ది, దానికి కూడా వచ్చుద్ది. ఎందుకంటే ప్రతి హత్య చేసేవాడికి హక్కు ఉంది. పొరపాటును చంపినా, ఎలా చంపినా తన సహోదరుని చంపినందుకు ఏం తీసుకోవచ్చు, ఇతను ప్రతీకారం తీర్చుకోవచ్చు. కాకపోతే తప్పించుకోవటానికి దేవుడు ఒక మార్గం ఇచ్చాడు వాళ్ళకి, అంతే. ఏంటది? ఏమిచ్చాడు చెప్పండి? తప్పించుకోవడానికి ఏమిచ్చాడు వాళ్ళకి? పొరపాటున హత్య చేసినాడు ప్రతి హత్య గావించకుండా తప్పించుకొని పారిపోవటానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఏంటది? దేవుడు చేసిన ఏర్పాటు ఏంటి? పొరపాటున హత్య చేసిన వాడు ఆశ్రయపురం. వెరీ గుడ్ కదా. దేవుడు 6 ఆశ్రయపురాలు ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి కనుక నీవు దాక్కుంటే ఇంకా ఆ ప్రతి హత్య చేసేవాడు వచ్చి నిన్ను చంపే అవకాశం లేదు. కానీ దాంట్లో నుంచి కనుక పొరపాటు నువ్వు బయటకు వచ్చావంటే చంపబడవచ్చు నువ్వు కదా. కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా ఏముంటుంది అనమాట, రక్తాపరాధం అంట. అలాగే ఇప్పుడు మూడవది, ఈ కేసు చూస్తూ ఉన్నాం కదా. తిన్నగా మనం ఎవరిని చంపలేదు, కాకపోతే మరొకరు చనిపోవటానికి ఏమయ్యామన్నమాట, కారణమయ్యాం. మరొకరు చనిపోవటానికి కారణమైనా కూడా ఏమొస్తుంది, హత్యాదోషం వస్తుంది అన్నమాట. కాబట్టి ఏ రీతిగా కూడా మనం మరొకరు చనిపోవటానికి, మరొకరు నష్టపోవటానికి మనం కారణం కాకూడదు. యేసు ప్రభుని కల్వరిలో సిలువకు అప్పగించే ముందు పేతురు అన్నాడు, ఇదిగో ఈ నిర్దోషిని నేను ఆ రక్తం విషయంలో నేను నిరపరాధిని, నా చేతులు కలుక్కుంటానన్నాడు. అంటే ఈ అపరాధం నా మీదకి రావటానికి లేదు, నా తప్పు లేదు అన్నాడు. కానీ మనుషులంతా ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని ఒప్పుకున్నారు. అందుకే అనుభవించారు వాళ్ళు. కాబట్టి ఒకవేళ ఇండైరెక్ట్గా ఒకరి మరణానికి మనం బాధ్యులమైన ఏం పొందే అవకాశం ఉంది, రక్తాపరాధం పొందే అవకాశం. మరి ఈ దినాల్లో మనకి అలాంటి దోషం, అలాంటి నేరం వచ్చే అవకాశాలు ఈ దినాల్లో కూడా ఉన్నాయి. యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయం 18-20 వచనాల్లో చూస్తే అక్కడ కొన్ని సంగతులు రాయబడ్డాయి. మన సమయం లేదు, అది చదవవసరం లేదు. కానీ అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 26-27 వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. ఎవరన్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఎఫెసు వారిని పిలిచి అంటున్నాడు, ఇదిగో మీలో ఎవరన్నా నాశనం అయితే నేను మాత్రం బాధ్యుణ్ణి కాదు కదా, నేను దోషిని కాను. ఎందుకని దోషిని కానట? 27 వచనం చూడండి. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. కాబట్టి దేవుని సంకల్పం అంతా నేను మీకు తెలియజేశాను. కాబట్టి ఇక మీరు ఎవరన్నా నాశనం అయిపోతే ఆ అపరాధం నాది కాదు. అంటే ఒకవేళ దేవుడు చెప్పిందంతా పౌలు చెప్పలేదనుకోండి, అప్పుడేమవుతుంది? వారు చనిపోతే, వారి నాశనం అయితే అపరాధం ఎవరిదట? పౌలుదట. మరి ఈ దినాల్లో మనం కూడా దేవుడు సువార్త ప్రకటించమని చెప్పాడు కదా. మన చుట్టూ ఉన్నవారిని సువార్త ప్రకటించి వారిని నాశనం నుంచి బయటికి తీసుకొని రమ్మన్నాడు. మనం సువార్త ప్రకటించకపోవటం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారు? నాశనం అవుతున్నారు. కాబట్టి అపరాధం ఎవరి మీద? మన మీదే. కాబట్టి మనం ఇండైరెక్ట్గా ఈ దినాల్లో కూడా మనుషుల రక్తానికి, లేకపోతే మనుషుల ఆత్మకు మనం బాధ్యులం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం చేసే నిర్మాణం కానీ, మనం చేసే ఏ పని అయినా కూడా
ఖచ్చితంగా ఇతరులకు నష్టం కలిగించేది కాకుండా మన పని ఉండాలి. కాబట్టి ఇంటిని ఒక కట్టడంగా చూసాం మనం ఇప్పుడు వరకు. రెండవది, ఇంటిని ఒక జీవితంగా కూడా చూడవచ్చు కదా. దేవుడు కేవలం ఇలాంటి వాటిని, ఇల్లు కట్టే దాని గురించి, పక్షి గూళ్ళు గురించి, ఇలాంటి భౌతికమైన వాటి కొరకే చెప్పాడా? ఆత్మీయ జీవితం గురించి పాత నిబంధనలో ఏం చెప్పలేదా? పాత నిబంధనలో భౌతికమైన ఇల్లు ఎలా కట్టుకోవాలి, లేకపోతే ఎవరైనా చనిపోతే ఏం చేయాలా, ఇలాంటివి చెప్పాడా? ఆత్మీయమైనవి చెప్పలేదా? ఖచ్చితంగా చెప్పాడు కదా. ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకునే దాని విషయంలో కూడా దేవుడు ఆసక్తి కలుగున్నాడు. మీకా గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. వచ్చిందా? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇదిగో దేవుడు నిన్ను ఏం అడుగుతున్నాడో, లేకపోతే ఏది ఉత్తమమో ఆయన ముందే చెప్పాడు. నీ జీవితానికి ఏం చేయాలట? న్యాయంగా నడుచుకోవాలట, కనికరం ప్రేమించాలట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇది ఎప్పుడు చెప్పాడు ఆయన? ఎప్పుడో చెప్పాడు కదా. ఎప్పుడో చెప్పిన సంగతి మీకా మనకెత్తి రాస్తున్నాడు. ఎప్పుడు చెప్పాడో చెప్తున్నాడు. చూడండి, 5వ వచనం. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి అని మాటలు చెప్తున్నాడు. 6వ వచనం చెప్పాడు కదా, ఏం తీసుకుని వచ్చి నేను దర్శిస్తాను. ఏమంటాడు? పొట్టేళ్ళు కావాలా, వేలాది రోజులంతా విస్తారం కావాలా, ఇవన్నీ ఎవరు చెప్పారు? బిలాము చెప్పాడట కదా. మన సంఖ్యాకాండ 23వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనపడవు, కానీ పరిశుద్ధాత్ముడు బిలాము ప్రసంగంలో ఇవి కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు మనకి. బిలాము చెప్పాడట ఆ రోజుల్లో, ఇదిగో అయ్యా, దేవుని దర్శించాలంటే ఏం కావాలి, దేవుని ఎదుట నువ్వు మంచిగా నడుచుకోవాలంటే ఏం చేయాలి అని ఎప్పుడో సంఖ్యాకాండంలోనే చెప్పాడు. ఆ సంగతి ఇక్కడ మీకా ఎత్తి మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు కేవలం భౌతికమైన వాటి గురించి మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితాల మీద కూడా ఆయనకి చాలా ఆసక్తి ఉంది. కాబట్టి మనం ఆత్మీయంగా కూడా ఖచ్చితంగా ఇతరులకి నష్టం కలగకుండా మనం ప్రవర్తించాల్సిన వారంగా ఉన్నాం కదా. కాబట్టి కట్టుకోవటం అంటే ఇల్లు మాత్రమే కాదు, దేన్ని కట్టుకోవాలి? మనం జీవితాన్ని కూడా కట్టుకోవాలి కదా. మత్తయి 7:24 మనందరూ తెలుసు కదా. ఈయన మాటలు విని వాటు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును కదా. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిలాగా ఉండాలంటే ఏం చేయాలట? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయాలట. అంటే అక్కడ కట్టాల్సింది ఇల్లు కాదు, ఏంటది? నీ జీవితాన్ని కూడా నువ్వు కట్టుకోవాల్సిన వాడవుగా ఉన్నావని దీంట్లో మనకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన జీవితానికి కూడా ఏం కావాలి? ఓ పారాపెట్ వాల్ కావాలి. ఆ పారాపెట్ వాల్ ఉంటే మనం పడిపోకుండా ఉంటాం, మన జీవితం ద్వారా మరొకరు పడిపోకుండా ఉంటారు. మనము పడిపోకూడదు, మరొకరు కూడా పడిపోకూడదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనం. అతడు వినని ఎడల, అయ్యా క్షమించండి ఒక్క నిమిషం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. 18వ అధ్యాయం 6వ. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో
వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడట వారికి మేలు అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో. అంటే మన జీవితం ఒక వ్యక్తికి అభ్యంతరకరంగా ఉంటే ఏం చేయొచ్చంట? మనల్ని తీసుకెళ్ళి ఏం చేయాలంటున్నాడు? మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడట మేలు అంటున్నాడు. అంటే మన జీవితం ఎలా ఉండాలా? ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. ఇందాక చెప్పుకున్నాం కదా, మన భోజనాన్ని బట్టి ఎవరు కూడా బలహీనుడైపోకూడదు కదా. భోజనాన్ని బట్టి ఎవరు వెనుకబడిపోకూడదు. మన జీవితంలో మనం చేసే పనులు ఖచ్చితంగా ఇతరులు నష్టపోయేటట్లుగా, ఇతరులు పడిపోయేటట్టుగా ఉండకూడదు. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మనం ఇలాంటి చర్చలు చూస్తూ ఉంటాం. ఏమంటే స్త్రీల వస్త్రధారణ గురించి చెప్తూ ఉంటారు కదా. ప్రస్తుతం ప్రపంచంలో చాలా నేరాలు పెరగటానికి స్త్రీల వస్త్రధారణే కారణమని కొంతమంది అడ్వకేట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అది అలా మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే పురుషుల్ని పవిత్రులుగా ఉంచే బాధ్యత స్త్రీలది కాదు. వీళ్ళు తప్పులు చేసేదానికి వాళ్ళు బాధ్యులు అనటానికి లేదు. కానీ ఏదైనా ఖచ్చితంగా మన ద్వారా మరొకరు పడిపోకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. మన జీవితం ద్వారా లేకపోతే మన వస్త్రధారణ ద్వారా మరొకడు పాపంలో పడిపోకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే మన జీవితాలకి తప్పకుండా ఒక పారాపెట్ వాల్ ఉండాలి. అది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే ఇతరులను కూడా ప్రొటెక్ట్ చేయడానికి. 1 తెస్సలోని 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చూడండి, 1 తెస్సలోని 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండి అంటున్నాడు. ప్రతి విధమైన కీడు అని అక్కడ 4వ అంకెస్ కింద ఏమన్నాడు చూడండి, కీడుగా కనబడు ప్రతిదానికి దూరంగా ఉండాలి. కీడుకు దూరంగా ఉండండి అన్నాడు. కానీ ఇంకా వివరంగా ఏమంటున్నాడు? కీడుగా కనిపించే ప్రతిదానికి దూరంగా. అది కీడో కాదో తెలియదు, కానీ ఎలా కనిపిస్తుందట? అది కీడులాగా కనిపిస్తుందట. కాబట్టి అలాంటి దానికి దూరంగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి మన జీవితాలు ఖచ్చితంగా ఇతరులకు ప్రమాదకరంగా, ఇతరులు నష్టపోయే రీతిలో ఉండకూడదు. కాబట్టి మన జీవితాలకు కూడా ఓ పెట్ట కూడా అవసరం. అది మనకి అవసరం, పడిపోకుండా ఇతరులు పడిపోకుండా కూడా అవసరం. కాబట్టి ఇంటిని ఓ జీవితంగా చూడవచ్చు. ఇంటిని ఓ కట్టడంగా చూసాం. అలాగే రెండవది ఇంటిని జీవితంగా మనం చూసాం. అలాగే మూడవది ఇల్లు అంటే కుటుంబం అనే అర్థం కూడా ఉంది కదా. ఓ కుటుంబానికి కూడా ఏం కావాలా? తప్పకుండా ఒక పారాపెట్ వాల్ కావాలా, ఓ పెట్ట కూడా కావాల్సిందే. బైబిల్ చరిత్రలో చూస్తే ఆ కుటుంబం అనే పెట్టగోడలో తండ్రులు రంధ్రాలు చేశారు. తండ్రులు రంధ్రాలు చేస్తే పిల్లలు కూడా పడిపోయారు కదండి. పెట్టగోడ తండ్రులు చేసిన రంధ్రం వల్ల ఎవరు పడిపోయారు? పిల్లలు కూడా పడిపోయారు. చెప్పండి మీరు ఎగ్జాంపుల్స్. ఇందాక ఒక ఆయన చెప్పుకున్నాం కదా, మేడ మీద నుంచి పడ్డవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? దావీదు పడ్డాడు. భౌతికంగా ఖచ్చితంగా ఆయన ఇంటికి పైన పెట్టగోడ ఉంటుంది, కానీ ఆత్మీయమైన పెట్టగోడ మాత్రం లేదు. కాబట్టి ఏమైపోయాడు? పడ్డాడు. అంటే దావీదు పెట్టగోడకు రంధ్రం చేశాడు. ఆ రంధ్రంలో దావీదు ఒక్కడే కాదు, తర్వాత దావీదు కుమారులు పడ్డారు కదా. ఎవరు పడ్డారు? అమ్నోను పడ్డాడు. అత్యంత హేయమైన కార్యం చేసి అమ్నోను పడ్డాడు. ఆ తర్వాత మరొకడు పడ్డాడు. ఎవరు? అబ్షాలోము పడ్డాడు. సాక్షాత్తు తన తండ్రి భార్యతోనే తాను దుర్మార్గంగా ప్రవర్తించాడు. అంటే తండ్రి చేసిన రంధ్రంలో ఎవరు పడ్డారన్నమాట? పిల్లలు పడ్డారు. అలాగే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము చేశాడు ఓ పని కదా. ఏం చేశాడు చెప్పండి మీరు? ఆదికాండం 12వ అధ్యాయంలో ఐగుప్తుకి వెళ్ళి తన భార్యను ఏమని చెప్పమన్నాడు? చెల్లి అని చెప్పమన్నాడు. సరిగ్గా ఆదికాండం 26వ అధ్యాయం వచ్చేటప్పటికి అదే రంధ్రంలో ఎవరు పడ్డారు? ఇస్సాకు పడ్డాడు. ఇస్సాకు కూడా అదే పని చేశాడు కదా.
ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ కూడా తన భార్యను అన్నాడు నీవు నా చెల్లి అని చెప్పమన్నాడు. కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులు చేసిన రంధ్రాల్లో ఎవరు పడిపోతున్నారు? పిల్లలు పడిపోతున్నారు. కాబట్టి ఆ పిల్లల రక్తాపరాధం ఎవరి మీద ఉంది? తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి కుటుంబంగా మన బిడ్డల విషయంలో మనం తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. వారు జాగ్రత్తగా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుటుంబానికి కూడా ఏం అవసరం? ఒక పెట్టగోడు అవసరం. కాబట్టి మనం ఇంటిని ఒక కుటుంబంగా మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఇల్లు ఒక సంఘానికి కూడా గుర్తు కదా. ఇల్లు అనేది ఒక సంఘానికి కూడా గుర్తు. సంఘానికి కూడా ఏముండాలా? ఒక పెట్టగోడ తప్పకుండా ఉండాలి, ఒక పారాపెట్ వాల్ ఉండాలి. సాధారణంగా గోడ ఎన్ని 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 దిక్కుల్లో ఉంటుంది? 4 గోడలు ఉంటాయి కదా. దేనికైనా 4 దిక్కుల్లో ఉంటుంది. సంఘానికి కూడా ఖచ్చితంగా 4 వైపులు ఒక పెట్టగోడ కట్టించాలి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చెప్తుంది కదా. ఆ 4 గోడలు ఏంటో చెప్తుంది. ఒకసారి చూద్దామా? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. 4 సంగతులు చెప్పాడు కదా అక్కడ. ఏమేంటట? అపోస్తలుల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరుచుట కదా, 4 ప్రార్థన చేయుట. ఈ 4 వైపులా పెట్టకూడా ప్రతి సంఘానికి ఉండాలి. అంటే అపోస్తలుల బోధ విషయంలో పడిపోకూడదు, సహవాసం విషయంలో పడిపోకూడదు, రొట్టె విరిచే దాంట్లో పడిపోకూడదు, ప్రార్థన విషయంలో పడిపోకూడదు. కాబట్టి సంఘములో ఉన్న విశ్వాసులు ఈ 4 విషయాల్లో పడిపోకుండా ఉండటం కొరకు మనం ఖచ్చితంగా 4 వైపులా పెట్టకూడా కట్టాల్సిందే. కాబట్టి గృహం అనేది ఓ సంఘంగా చూస్తే దానికి కూడా ఇలాంటి భద్రత అవసరం. మనం 4 రకాలుగా చూసాం కదా. గృహాన్ని ఒక కట్టడంగా చూసాం. అంటే మనం భౌతికంగా చేసే ఏ పనైనా అది మనకు ప్రమాదకరంగా ఉండకూడదు, ఇతరులకు ప్రమాదకరంగా ఉండకూడదు. మన ద్వారా మరొకరు కనుక నష్టపోతే ఆ అపరాధం ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. అలాగే ప్రతి గృహం మరొక దానికి కూడా సూచనగా ఉంది, మన జీవితానికి కూడా సూచనగా ఉంది. మన జీవితం అనే దానికి కూడా ఏముండాలా? పెట్టకూడా ఉండాలి. మనం పడిపోకుండా ఉండాలి, మన ద్వారా మరొకరు పడిపోకుండా ఉండాలి. 3వది ఇల్లు అంటే ఓ కుటుంబం. మన కుటుంబానికి కూడా ఉండాలి కదా. దాంట్లో మన కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో పడిపోకుండా మనం కట్టుదిట్టంగా దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మన సంఘానికి కూడా 4 వైపులా పెట్టకూడా అవసరం. ఏ విషయంలో కూడా పడిపోయే వారంగా మనం ఉండకుండా ఉండాలంటే 4 వైపులా భద్రత అవసరం. మనకి చక్కటి సూచనలు మనకు ధర్మశాస్త్రంలో ఉంచాడు. ఇప్పటి కాలంలో మనకు కూడా అవసరమైన మాటలు ఇక్కడ తెలియచేయబడి. కాబట్టి ఎవరైనా క్రొత్తగా ఇల్లు కట్టినప్పుడు ఏం చేయాలట? తప్పకుండా పెట్టకూడా కట్టాల, లేకపోతే ఆ హత్య దోషం మీ మీదకి వస్తుంది అంటారు. అలాగూ మనం జాగ్రత్త కలిగి మనల్ని మనం భద్రపరచుకోవాలా. మన ద్వారా మరొకరు నష్టపోకుండా కూడా మనం భద్రత ఏర్పాట్లు జరిగించాలా. అలా చేసేవారం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన మాకు అవసరమైన మాటలు దేవ తండ్రి, నాయన మాకు అన్ని విషయాల్లో నాన్న కావలసిన హెచ్చరికలన్నీ మీరు ఇస్తున్నారు. మీకు వందనాలు. వాటి ప్రకారమే నడుచుకునే వారంగా మేము ఉంటానికి మీరు సహాయం చేయండి. చేరి వచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించమని, మీ దీవెనలతో పంపించమని
మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.